హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కాబట్టి వీడియోస్ డైలీ పోస్ట్ చేయగలుగుతున్నాను. అంతా మీ సపోర్ట్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వచ్చేసి నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీ వల్లనే అంతా. ఇదిగోండి వచ్చేసి మందార పువ్వు వచ్చేసింది ఫ్రెండ్స్. 2 వచ్చినాయి, మొగ్గ కూడా ఉంది. ఇదిగోండి చూడండి, మొగ్గ ఒకటి ఉంది. అయితే ఒక పువ్వు రాలిపోయింది, కుండీల మధ్యలో రాలిపోయి పడిపోయి ఉంది. ఇదిగోండి, ఒక పువ్వు రాలిపోయింది, ఇంకోటి ఉంది. అది కోసి అమ్మవారికి పెట్టేద్దామని. ఇదిగోండి ఇట్లా ఉంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చెట్టు మధ్యలో చూస్తూ ఉంటే మందార పువ్వు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు కూడా ఇదిగోండి పెద్దవి అవుతున్నాయి. ఇవి తీసేసి పెట్టాలి. ఇదిగోండి పువ్వు కూడా పెద్దదైంది. మనం తెచ్చినప్పుడు మొగ్గగా ఉంది. ఇవి కొంచెం ఇప్పుడు పెద్దవి అవుతున్నాయి. ఇవ్వండి చామంతులు, స్టార్ రోజు ఇదొకటి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసి గోంగూర పెట్టేసాను, ఉడుకుతున్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న నైట్ రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఇవాళ టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ వేసేస్తున్నాను. బాగానే పొంగింది ఫ్రెండ్స్, రుబ్బి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇడ్లీ కూడా వేసేసాను. వేడివేడి ఇడ్లీ అను కారపొడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇడ్లీ అను నెయ్యి కారపొడి వేసుకొని టిఫిన్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, టిఫిన్ అయిపోయింది కదా, జావ పెట్టేస్తున్నాను. ఇదిగోండి రాగి పిండి కలుపుకుంటున్నాను వాటర్ పోసేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగి జావ పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారాక తాగితే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి రాగి జావ అయిపోయింది కదా, గోంగూర పెట్టేసుకున్నాను కదా స్టవ్ మీద, ఉడుకుతున్నది. ఇందులో వచ్చేసి ఉప్పు, పసుపు, కారం వేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. అట్లానే కంది పచ్చడి కూడా చేశాను ఫ్రెండ్స్ పొద్దున. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర ఇందులో వచ్చేసి ఉప్పు వేసేసుకున్నాను పులుసులో. గోంగూర పులుసు ఇప్పటికంటే రేపటికే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు అను కారం అన్నీ దానికి పడతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో నేనైతే వెన్న ఉంటే వెన్న పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెన్న ఉంటే ఇంట్లో, బటర్ కానీ ఏదన్నా చాలా బాగుంటుంది. పసుపు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి రుచికి సరిపడా కారము. మనకి ఇందులో ఉప్పు కారం సమంగా పడితే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయను ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఇందులో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడైతే వచ్చేసి స్టవ్ ఆన్ చేసి పోపు వేసేసుకుందామని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. వేడి వేడి గోంగూర పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి కంది పచ్చడి చేశాను. కొంచెం ఉప్పు తక్కువైందని మిక్సీ వేస్తున్నాను, ఉప్పు వేసేసుకొని. ఇవాళ అయితే వచ్చేసి గోంగూర పులుసు కంది పచ్చడి చేశాను ఫ్రెండ్స్ లంచ్లోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. కంది పచ్చడి మిక్సీ పట్టేసుకొని ఇవాళ అయితే వచ్చేసి అయిపోయింది ఫ్రెండ్స్ లంచ్. ఇంకా రైస్ పెట్టేసుకుంటే ఇవాళకి లంచ్ ప్రిపేర్ అయిపోయినట్టే.